కారణం ఏంటంటే సోషల్ మీడియా గురించి మీకు అవేర్నెస్ కల్పిద్దామనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ మిమ్మల్ని అందరినీ తీసుకురావడం జరిగింది. సోషల్ మీడియా గురించి మీకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఏదో చెప్తాను. మహిళా పోలీస్ని ఇక్కడ ఇవాళ సోషల్ మీడియా గురించి అవేర్నెస్ కల్పిద్దామనే ఉద్దేశంతో ఈ కుంకుమపూడి అంగన్వాడీ సెంటర్ నందు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియా గురించి ఏదో చెప్తానమ్మా, మీరు విని మీకు తెలిసిన విషయాలు కూడా ఏవైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. ఇందులో భాగంగా సోషల్ మీడియా అంటే ఏంటంటే మామూలుగా ఉదయం లేవగానే మనము ఫస్ట్ ఫోన్ తోటి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ పడుకునేటప్పుడు కూడా ఫోన్తోనే ఎండ్ అవుతాం. అలా అయిపోయింది మన లైఫ్. మామూలుగా ఫోన్ చూసినందువల్ల నైట్ నిద్రపోయే ముందు దానిలో నుంచి ఒక కాంతి అనేది మన మీదకి వస్తుంది. ఆ కాంతి వల్ల మనకు నిద్రకి ఉపయోగపడే హార్మోన్ ఒకటి మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ రిలీజ్ కావడం వల్ల మనకి నిద్ర అనేది సరిగా రాదు. నిద్ర రాకపోవడం వల్ల చాలా వరకు అనారోగ్యం పాలవుతాం. రోజుకి మనిషి 8 గంటలు నిద్రపోవాలి, కనీసం 6 గంటలైనా నిద్రపోవాలి. ఈ ఫోన్ మోజులో పడి మనం ఏం చేస్తున్నామంటే అసలు నిద్ర అనేది మర్చిపోతున్నాం. అది కూడా కాక ఇప్పుడు యువత ఎక్కువ ఫోన్తోనే సంబంధాలు పెంచుకుంటున్నారే తప్ప పేరెంట్స్ తోటి అంత మంచిగా ఉండట్లేదు. ఫోన్ దొరికిందంటే చాలు రూమ్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళ ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకోవడం, ఇంకా ఏమేమి చూస్తారో అవన్నీ చూస్తూ ఉంటారు. ఏదైనా పని చెప్పినా కానీ చిరాకు పడతారే తప్ప పని చేయడానికి కూడా ఇష్టపడకుండా తయారవుతున్నారు ఇప్పుడు పిల్లలు. అందుకని మన పిల్లలకి మనం ఫోన్ గురించి తెలియజేయాలి, ఎంతవరకు ఉపయోగించుకోవాలి, ఫోన్ వల్ల ఏం నష్టాలు ఉన్నాయి, ఫోన్ వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి, అవన్నీ కూడా మన పిల్లలకి మనము తెలియజేయాలి. తెలియజేస్తే వాళ్ళు తెలుసుకుంటారు. చెప్పకపోతే తెలియదు కదా. మన బిడ్డ ఎలా ఉన్నాడు అనేది ప్రతి తల్లిదండ్రులకి తెలుస్తుంది. మంచి మార్గంలో నడుస్తున్నాడా, చెడు మార్గంలో నడుస్తున్నాడా, ఏం చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. మనం పొద్దున్న లేచింది మొదలు మన బిడ్డ ఎలా ఉన్నాడు అనేది మనం చూసుకోవాలి. అది కూడా కాక మనం డ్యూటీస్కి వెళ్తూ ఉంటాం, పొలం మట్టికి వెళ్తూ ఉంటాం, అదేవిధంగా బిజినెస్కి వెళ్తూ ఉంటాం. సాయంకాలం వస్తాం, ఏదో హడావడిగా అంత వండుకుంటాం, తింటాం, పడుకుంటాం. పిల్లలతో అసలు స్పెండ్ చేసే రోజులే తగ్గిపోయాయి. అలా కాకుండా కొంచెం సేపు అయినా సరే వాళ్ళ దగ్గర కూర్చొని ఏంటి నాన్న ఇవాళ ఏం చేసావు, ఏం చదువుకున్నావు, ఏం చేసావని వాళ్ళతో కొంచెం సేపు అయినా నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడే మనకి మన వాతావరణం ఎలా ఉంది, ఫ్యామిలీలో మనం ఎలా మెలగాలి అనే విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. అలా కాకుండా నువ్వు ఒక ఫోన్ పట్టుకో, నేను ఒక ఫోన్ పట్టుకుంటా అని కూర్చున్నాం అనుకో, వాళ్ళకి వాళ్ళు ఉంటారు, మనకి మనం ఉంటాం. అలా చెడిపోతూ ఉంటారు. అలా ఉండకుండా రోజు కొంచెంసేపు అయినా మనం ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాం మన పిల్లలతో అనేది కూడా వాళ్ళకి తెలియజేయాలి. ప్రతి ఒక్క విషయం తెలియజేయాలి. మామూలుగా ఫోనే కాకుండా